అరే మామ, నారనున్నా నారనున్నా మ్యాటర్ అంటే రోజు ఎలాగో సండే కదా అని చెప్పి లేడం మిట్ట మధ్యాహ్నం అయితే లేసాం కామ్గా ఉంటానా ఇంకేదో ఒకటి తగిలిచ్చేస్తాం అని చెప్పేసి దోశ విత్ చికెన్ అయితే వేసేసాం అనమాట. సరిపోదు కదా అని చెప్పేసి ఇంకా అలా బయటకు వచ్చేసి గరి బిర్యానీకి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ రష్ మాత్రం మామూలుగా లేరు. ఇంకేం చేస్తాం అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశాను. బిర్యానీ ఇలాగేసి థమ్స్ అప్ తో ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళేసి పడుకొని లేసే లోపల ఈవినింగ్ అయితే అయిపోయింది. నాన్ వెజ్ తిన్నా కదా అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాను. అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం తినేసి మామిడికి ఆ ప్రసాదం కూడా సరిపోక మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా వెళ్ళాడు. ప్రసాదం తిన్నానో లేదో ఈ లోపల మా ఇంట్లో వాళ్ళు కాల్ చేసి సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఒక షాంపూ తీసుకురమ్మని చెప్పారు. ఖాళీగా పోతామా ఇంకా ఆకలేస్తుంది కదా అని చెప్పేసి పానీపూరి దగ్గర అయితే ఆపేసాను. 1 ప్లేట్ మిక్సర్, 1 ప్లేట్ బజ్జీ, 1 ప్లేట్ పానీపూరి తినేసి మనకు సరిపోకదా అని చెప్పేసి మళ్ళీ టిఫిన్ షాప్ కి అయితే వెళ్ళిపోయా. టిఫిన్ షాప్ కి వెళ్ళాక 2 ఇడ్లీ 2 వడ వేసేసి మనం ఆగుతామా మళ్ళీ 2 కారం దోశ కూడా ఆర్డర్ ఇచ్చేసి 2 కారం దోశ కూడా వేసేసి లాస్ట్ కి 2 దోశ 2 వడ కూడా ఇప్పించేసుకున్నా. లాస్ట్ కి మసాలా సోడాతో ఎంజాయ్ చేసా. ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు మా స్కూల్ ఫ్రెండ్ కనపడి మాట్లాడితే 2 సినిమా డైలాగ్ లేరా అంటే చూడండి ఏమంటున్నాడు. అరే మామ, నారనున్నా చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అక్కడ మర్చిపోయా. మీకు సండే ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. మొత్తానికి అలా జరిగింది నాకు ఈ రోజు. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.